దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మన ఎప్పుడు వినలేనటువంటి వాక్యాలు, ఎప్పుడో ఏదో వచ్చాము వెళ్ళాము అన్నట్టుగా ఉంటుంది. కానీ బ్రదర్ రాజుగారు చెప్తుంటే నేను చాలా రాసుకున్నాను. ఇంకా చెప్తే బాగుండు ఎందామని అనిపించింది, కానీ సమయం కూడా విలువైంది. కాబట్టి నాకు ఇచ్చినటువంటి మొట్టమొదటి మాట అనగా, ఇప్పుడు సిలువలో యేసు ప్రభువారు పలికినటువంటి 7 మాటలు అనగా సప్త స్వరాలు. ఇవి మాటలే కాదండి, ఇవి 7 ప్రార్థనలు కూడా. ఒక వ్యక్తి కదలలేని స్థితిలో కూడా చేసే ఒక పని ఉంది. అదేంటో చెప్పగలరా? కదలలేని స్థితిలో కూడా ఒకే ఒక పని, ప్రార్థన. అలాగే ఈ లోకంలో దొరకలేనిది, ఏ వ్యక్తి దగ్గర కూడా దొరకలేనిది ఒకటి ఉంది. మొట్టమొదటి మాటలోనే ఉంది, అది క్షమాపణ. హల్లెలూయా. నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క మాటను లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీ పరిశుద్ధ పద్మపాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభువా, మా యొక్క జీవితంలో మీరు చేసినటువంటి ఎన్నో అద్భుత కార్యాలను బట్టి, క్రియలను బట్టి నీ సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం తండ్రి. సర్వ మానవాళి పాపాలకై నాయన 2026 సంవత్సరాల క్రితమే మీరు 3.5 సంవత్సరాలు బోధించి నాయన, మరి ఇదే రోజున 9 గంటలకు సిలువ వేయబడి 3 గంటలకు నాయన మా అందరి పాపముల నిమిత్తము మీరు సిలువలో బలియాగమై తండ్రి, మా కొరకు మీరు చిందించినటువంటి రక్తాన్ని బట్టి నాయన, మీరు పొందినటువంటి దెబ్బలను బట్టి నాయన, మా అందరి పాపముల నిమిత్తమై మీరు బలి త్యాగం, ప్రాణార్పణ అర్పించారు ప్రభు. నీకు వందనాలు నాయన. ఇక్కడ చెప్పుచున్నటువంటి 7 మాటలు చెప్పినటువంటి బిడ్డల యందును, ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డల యందును మీరే మహిమ పొందమని, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అన్నారు. ఈ నాకు ఇచ్చినటువంటి యొక్క మొదటి మాటలో నేను క్షమాపణ కోసం మాత్రమే చెప్పాలి, రెండో వ్యక్తి రెండో మాట మాత్రమే చెప్పాలి. అలాగే 7 మాటలు ఒక మాట ఒకటి లేకుండా చెబితేనే వినేవాళ్ళకు కూడా అది వినటానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆ రకంగా ఇందులో లేనటువంటి మాటలు లేకుండా చెప్పాలని నేను కూడా ఆశపడుతున్నాను. నేను కూడా ప్రయత్నం చేస్తాను. గెత్సెమనే తోటలో యేసు ప్రభువారు ఆ రోజు శిష్యుని తీసుకొని ఆయన మోకాళ్ళుని ఆ యొక్క తోటలో ఆయన ప్రార్థన చేయుచుండగానటండి, ఆయన స్వేద గ్రంథులు, అంటే మనకి చెమట వస్తుంది కదా కన్నాల్లోంచి, చర్మం అనుకున్న కన్నాల్లోంచి, ఆ స్వేద గ్రంథుల్లో నుంచి రక్తం వచ్చిందట. అంటే ఒక వ్యక్తి భరించలేని బాధ, భరించలేని వేదన, ఎప్పుడైతే ఈ యొక్క భరించలేని వేదన భరించలేని బాధతో ఉంటాడో ఆ వ్యక్తి శరీరంలో నుంచి అంట రక్తం వస్తుందట. ఇది నిజమా కల్పితమా అని శాస్త్రవేత్తలు పరిశోధనలు కూడా చేశారట. ఆ పరిశోధనలో కూడా ఇది నిజమైన తేలిందంట. ఒరిస్సా రష్యా ప్రాంతంలో ఒక తల్లి కొడుకు ఒక ఇంట్లో జీవిస్తున్నారట. ఆ జీవించే క్రమంలో ఆ ఇల్లు తగలబడిపోతుందట. ఎలాగైందో మొత్తం ఇల్లు కాలిపోతుంది. తల్లి బయట ఉంది, కుమారుడు లోపల ఉన్నాడట. ఈలోపు ఇరుగు పొరుగు వారు రక్షించడానికి ప్రయత్నం చేసినా సరే వీలు కాలేదు. వీలు కాలేని పరిస్థితుల్లో ఆవిడ లోపలికి వెళ్ళి ఆ కుమారుని ఎలాగైనా సరే రక్షించాలని తపనతో పరిగెట్టుకుంటూ వెళ్తుంటే ఆవిడని ఆపేశారట. నువ్వు కూడా చనిపోతావు, నువ్వు కూడా కాలిపోతావు, వెళ్ళడానికి వీలు లేదు అలాగని. అయితే నన్ను వదలండి, నేను నా కుమారుని రక్షించుకుంటానని తనకు శక్తికి మించినటువంటి వేదన బాధతో ఉంటే ఆమె శరీరంలో నుంచి రక్తం వచ్చిందట. అప్పుడు సర్వ మానవాళి కూడా, అంటే అది విన్న వాళ్ళందరూ కూడా, ఇది యేసు ప్రభు వారు ఆనాడు వచ్చినటువంటి రక్తం కూడా ఇది నిజమే, ఇది కల్పితం కాదని
అప్పుడు వాళ్ళందరూ కూడా నమ్మి ఎంతోమంది విశ్వసించారట. అలాగే రోమ ప్రభుత్వం వారు యేసు ప్రభు మీద వేసినటువంటి ఆ యొక్క సిలువ మోయడమే కాదు, ఆయన కొరలతో కొట్టడం, ఆయన్ను హింసించడం, ఇవన్నీ ఉండేవి కదటండి అసలు రోమ ప్రభుత్వం వారు వేసేటువంటి శిక్షలు మామూలు శిక్షలు అయితే, మామూలుగా అలవాటు ప్రకారంగా చేసే శిక్షలు ఏంటంటే ప్రమాదకరమైన శిక్షలు వేసేవారు. కానీ ఒక అగ్నిగుండం, మండే అగ్నిగుండంలో ఈ దైవద్రోహులను, రాజద్రోహులను తీసుకువెళ్ళి వాళ్ళకి శిక్ష వేయడానికి ఆ మండుతున్న అగ్నిలో వేసేసేవారట. లేదు అంటే పులులు, సింహాలు ఉన్న చోట వీళ్ళని వేసేసేవారట. ఈ యొక్క శిక్ష అనేది యేసుప్రభు వారు సిలువ వేయడంలో ఈ యొక్క శిక్ష అనేది ఈ రోమ ప్రభుత్వం వారి కన్నా ఇంకొకళ్ళు ఉన్నారట, పోలీసిన్స్ అని ఉండేవారట. వారి నుండి వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారట. వాళ్ళే సిలువ శిక్ష చేసేవారట. ఆ సిలువ శిక్ష వేసే క్రమంలో ఎవరైతే రాజద్రోహులు ఇటువంటి దైవద్రోహులు ఉన్నారో అలాంటి వారికి ఇటువంటి మరణ